పంకజరజః పరమాదరేణ సంసేవితుం సకల కల్మషరాశినాశం కళ్యాణకారకమశేష నిజానుగానాం సత్వం నృసింహమయి దేహి కృపావలోకం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. గోవిందుడు కేవలం మన కోసమే తన యొక్క ఔపనిషత్తత్వాన్ని వీడి పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలలో మనలాంటి భక్తులకు సర్వ సులభమైనటువంటి తన యొక్క అర్చావతారాన్ని ఈ లోకములో అనేక చోట్ల నిలిపి స్వామి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి అర్చావతారాలలో ఎంతో గొప్పది, భక్తులందరికీ కూడా కొంగు బంగారమైనటువంటి క్షేత్రం మన తిరుమల దివ్య క్షేత్రం. ఆ క్షేత్రంలో కటివరద హస్తాలతో గోవిందుడు మనలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి గోవిందుని ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలట ఈ లోకంలో ఈ సంసార భవసాగరపు బాధ నుండి మనందరం కూడా బయటపడవచ్చును అని అంటూ ఉన్నారు. అందుకే యత్పాద పంకజరజః పరమాదరేణ, ఆ భగవంతుడి యొక్క గోవిందుడి యొక్క పాద పంకజముల నుండి అంటే పాద పద్మముల నుండి రేగుతున్నటువంటి ఆ పుప్పొరి ఒక్కసారి మనం ఆఘ్రాణించగలిగితే చాలు. అంతకన్నా గొప్ప భాగ్యం ఇంకేమున్నది? అంటే ఏమిటి? ఆయన పాదములకు తగిలేలా మన శిరస్సును ఒక్కసారి తగిలించి గోవిందా అంటూ స్వామివారి యొక్క చిత్రము ఎక్కడ కనపడినా కూడా సకల తిరుమల గిరులనంతా కూడా స్వామివారి యొక్క దివ్య రూపముగా భావించి ఒక్కసారి శిరస్సు వంచి ప్రణమిల్లితే చాలు ఈ జీవితం భాగ్యం పొందినట్లే లెక్క. అందుకే అంటున్నాం యత్పాద పంకజరజః పరమాదరేణ సంసేవితం సకల కల్మష రాశినాశం. అటువంటి పాద పంకజములను శిరస్సు వంచి ఎవరైతే సేవనం చేస్తారో వారికి ఏమిటండి ఫలం వస్తుంది అంటే చెప్తూ ఉన్నారు, సకల కల్మష రాశినాశం. అతలో ఉండేటువంటి జన్మాంతరాలలో నుండి అతన్ని పట్టి పీడిస్తూ ఉన్నటువంటి సకల విధములైనటువంటి పాపముల యొక్క రాశి ఒక్కసారిగా నాశనమైపోతుందయ్యా. అంత గొప్పది భగవంతుడి యొక్క పాదపద్మ సేవనం అంటూ ఉన్నారు. అందుకే యత్పాద పంకజరజః పరమాదరేణ సంసేవితం సకల కల్మష రాశినాశం కళ్యాణకారకం అశేష నిజానుగానాం. అశేష నిజానుగానాం కళ్యాణకారకం. తన యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకొని ఆ భగవంతుణ్ణి భక్తి ప్రపత్తులతో కొలుస్తూ ఉండేటువంటి వారికి కళ్యాణకారకం, ఆ పాదపద్మములే కళ్యాణకారకములైనటువంటివి కనుక అటువంటి పాదములను మనం ఎంతో గొప్పగా సేవనం చేయాలి. అందుకే అన్నమాచార్యులు వారు కూడా బ్రహ్మ కడిగిన పాదము అంటూ మొదలెడినటువంటి తన యొక్క సంకీర్తనలో భగవంతుడి యొక్క పాదుక వైభవాన్ని ఎంతో గొప్పగా వర్ణనం చేస్తారు. అందుకే మనందరం కూడా కళ్యాణకారకమశేష నిజానుగానాం సత్వం నృసింహమయి దేహి కరావలంబం. ఓ గోవింద, నీ యొక్క దశ రూపాలలో కూడా చాలా భక్త సులభమైనటువంటి రూపం నృసింహావతార రూపం అని చెప్పి అందరూ కూడా కొనియాడుతూ ఉంటారు. ఓ గోవింద, అటువంటి రూపంలో మమ్మల్ని అందరినీ కూడా ఈ భవసాగరము నుండి బయటపడేలాగా మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించు అని చెప్పి ఆ గోవిందుని కోరుతూ ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.